విశాఖపట్నం సిటీ పోలీసులు నేరాల నియంత్రణ దర్యాప్తులో సత్తా చాటారు. మే నెల రికవరీ మేళాలో భాగంగా ₹1,06,00,000 పైచిలుకు విలువైన సొత్తును రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. సిటీ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గత నెలలో నమోదైన 68 ప్రాపర్టీ కేసుల్లో 48 కేసులను విజయవంతంగా ఛేదించాయి. వివిధ కేసులకు సంబంధించి 59 మంది నేరస్తులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి కిలోకు పైగా బంగారం, కిలో వెండి, 10 బైక్లు, నగదు సహా 31 లక్షల కేసు ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు. వీటికి అదనంగా సిఈఐఆర్ పోర్టల్ సహాయంతో సుమారు ₹74 లక్షల విలువైన 503 మిస్సింగ్ మొబైల్ ఫోన్లను కూడా రికవరీ చేసి యజమానులకు అందజేశారు. నేరాల నియంత్రణ కోసం నగరంలో కొత్తగా 367 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు పలుమార్లు మారుమూల ప్రాంతాల్లో డ్రోన్లతో పటిష్ట నిఘా పెంచినట్లు విశాఖ పోలీసులు వెల్లడించారు. విశాఖపట్నం సిటీ పోలీస్ తరపున నిర్వహిస్తున్నాం. ఈసారి 48 కేసులు ఛేదించి 59 మంది ముద్దాయిలను పట్టుకొని మొత్తం ఈసారి ₹1,69,121 విలువైన ప్రాపర్టీ మేము రిటర్న్ చేస్తున్నాం. అందులో 1 కేజీ 23.66 గ్రామ్స్ బంగారము, 1 కేజీ 15 గ్రామ్ వెండి. అంటే చూడండి, వెండి కంటే బంగారం ఎక్కువ. మనం మామూలుగా వెండి ఎక్కువ